ఏదైనా పచ్చడిలోకి కాంబినేషన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వెన్న ముద్ద మనం తీస్తాం కదా, పైన మేగడంతా పెరుగు పైది అదంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అలా మిక్సీ జార్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అందులోకి యాడ్ చేసేసేయండి. చేసి ఇంకా 2-3 సార్లు మిక్సీ తిప్పేయండి. తిప్పిన తర్వాత వెన్న అంతా పైకి వచ్చి ఒక ముద్దలాగా కట్టేస్తుంది. చూడండి, నీళ్ళకి నీళ్ళు వెన్నకి వెన్న సపరేట్ అవుతుంది. అలాగా అప్పుడు మనం అంతా మొత్తం మిక్సీలో ఉన్న వెన్న మొత్తం తీసేసి ఒక ముద్దలాగా చుట్టాలండి. నేను చూపిస్తాను ఏ విధంగా ముద్ద అవుతుందో కూడా. అలా తీయాలి. మొత్తం తీసి మొత్తంగా ఒక సైడ్కి అనుకుంటూ ఒక ముద్దలాగా చేసామంటే బాగా వాటర్ వేసినా కూడా అది వాటర్లో కలవకుండా పైకి తేలుతూ ఉంటుంది. మనం దాన్ని శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకోండి. స్మెల్ అనేది